చూడండి, ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఏ కర్రీకైనా కూడా. కాబట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఒక నిమిషం అండి, జారుతుంది. చిన్న కుక్కర్ పెట్టాను, అందుకే కొంచెం ఇరుగ్గా అనిపిస్తూ ఉంది. ఇట్స్ ఓకే. ఇప్పుడు చికెన్ వేసుకున్న తర్వాత చికెన్కి మసాలా మొత్తం పట్టేట్టుగా బాగా కలుపుకోవాలండి. ఒక దూరం పెట్టుకుని కలిపేదానికి ఇబ్బంది అవుతుంది. కొంచెం చికెన్ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మూతను జస్ట్ ఉడకనే నార్మల్ మూతను పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 15 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి.